హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. మన పట్ల తప్పు జరిగిందని మన బాధని చెప్పుకుంటే ఎవరిని తప్పు పట్టాలి? నీది విన్నప్పుడు నీదే కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు చెప్పింది విన్నప్పుడు వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది. నిజమే కదండి? ఈ విధంగా అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ గేమ్ ప్లే ఆడుతున్నారు. వాళ్ళు చెడ్డవకుండా వీళ్ళకి చెడ్డవకుండా నిజంగా వాళ్ళ మనసుకి తెలియదా మనం నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో? అలాంటి వాళ్ళకి ఎంత చెప్పుకున్నా వేస్ట్ అయిపోతుంది. బాధలు వినడానికి కూడా అర్హత లేని వారికి ఎప్పుడూ కూడా నీ బాధలు చెప్పుకోకూడదని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే నీ జీవితం ఒకటి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఇక ఓటమైనా గెలుపైనా బాధైనా బరువైనా నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ఇక ప్రాణం పోతూ ఉన్నా బ్రతుకు మాత్రం వద్దు. ప్రతి నిమిషం ఎందరో పడుతున్నారు, మారిందరో మరణిస్తున్నారు. అందులో నువ్వు ఒక్కరిగా ఉండకూడదు. నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు జనం గుండెల్లో సజీవంగా ఉండేలా ఏదైనా సరే సాధించాలి. అప్పుడే నీ జన్మకు అర్థం ఉంటుంది. ఇక ఒక్క విషయం, మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసి పెట్టిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా అయినా మనం ఏదైనా చేసిపోవాలి. అర్థమైంది కదండి? ఇక ఒక్క విషయం, నువ్వు మాత్రమే బ్రతకాలంటే ఉద్యోగం మాత్రమే కోసమే కానీ నువ్వు జీవితంలో ధనవంతుడివి కావాలంటే ఏదైనా వ్యాపారం ప్రారంభించు. ఉద్యోగం అనేది నిన్ను మాత్రమే బ్రతికిస్తుంది, కానీ వ్యాపారం 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తుంది. నీతో పాటు వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. ఎవరి దగ్గరో నువ్వు నిరూపించుకోవడానికి పనిచేసినన్న రోజులు నువ్వు ఎవరో ఒకరి దగ్గర పని చేస్తూనే ఉండిపోతావా? ఇక నీ కోసం నువ్వు ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతావో అప్పటి నుంచి నీ సామ్రాజ్యానికి నువ్వు పునాది వేయగలుగుతావు. మెప్పు కోసం పనిచేసే చోట నిన్ను వాడుకుని వదిలేసే వాళ్ళుంటారు. నీ కోసం నువ్వు చేసుకునే పని వెనక నువ్వే ఒక యజమానివి కూడా అవుతావు. నీ కళ గురించి నువ్వు కష్టపడకపోతే వేరే వాళ్ళ కోసం నువ్వు చాకిరీ చెయ్యక తప్పదు. నీ జీవితం నీకు నచ్చినట్టు ఉండాలి అంటే నీ కోసం నువ్వు ఎంతో కొంత కష్టపడు. లేకపోతే జీవితాంతం ఎవరో ఒకరి క్రింద పని చెయ్యాలని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి? జీవితం ఎక్కడా కూడా ఆగిపోదు. నీ దగ్గర అన్నీ లాగేసుకుంటా సున్నా నుంచి మొదలవ్వు. నీవు నిలువ నీడ లేకుండా చేస్తే ఊరు చివర ఉన్న చెట్టు కిందకు చేరు. సొంత చుట్టం కూడా చేరదీసుకోకుండా ఉంటే చల్లగా వీచే ఆ చిరుగాలిని నేస్తమనుకో. ఇక నీకు సంపాదించే ఓపిక లేకపోతే ఊరిలో ఉన్న కోవెల్లో పెట్టే ఆ గుప్పెడు ప్రసాదంతో కాలం గడుపు. అంతకంటా పోయేదేముండదు. ఇంతకంటే నేను ఎవరో కూడా ఏమీ కూడా చేసేదేమీ ఉండదు. ఇక సాధించాము అని వాళ్ళనుకుంటే ప్రశాంతత దొరికిందని నువ్వు అనుకో. ఇక ఏం చెయ్యగలరు? నిన్ను కక్ష కట్టి ఎంతకంటే చెప్పింది. అర్థమైంది కదా? నీ పరిస్థితి బాగాలేనప్పుడు అందరూ అయ్యో అంటారు, కానీ కొందరే చెయ్యందిస్తారు. అలాంటి వాళ్ళను ఎప్పుడూ కూడా మర్చిపోకు. ఒకవేళ నువ్వు మర్చిపోతే నీకేం నష్టం కాదు. రేపు వేరొకడు ఆపదలో ఉన్నప్పుడు ఆ సహాయం చేసే చేతులు వెనకడుగు వేస్తాయి. నీలాగే వాడు కూడా అవసరం తీరిపోయాక పట్టించుకోడేమో అనుకుని చెయ్యందించడం మానేస్తారు. నువ్వు చేసిన తప్పు నీతో పోతూ ఆకలితో అవసరం ఉన్న వేరొకడు మెడకి చుట్టుకుంటుంది. అర్థమైంది కదండి? నీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అందరితో ఎక్కువగా కూడా చనువుగా ఉండద్దు. ఎందుకు అంటే నీకు ఇష్టమైన వారితో ప్రేమపైతో వారితో నీకు ఇష్టమైనట్లు మాత్రమే ఉండు. నీ ప్రేమ నీ ఇష్టం,
వారి పట్ల నిజంగా నీకు ఉన్నంత వరకు వారు ఎలా ఉన్నా నువ్వు పట్టించుకోకు. అర్హత లేని వారికి అతిగా చనువు ఇవ్వద్దు. అలాంటి వారు ఇచ్చిన చనువును అడ్వాంటేజీగా తీసుకొని నీ నెత్తిన ఎక్కి కూర్చుంటారు. ఎవరికి కూడా ఎక్కువగా అందుబాటులో ఉండకు. ప్రతి క్షణం వారికి అలా అందుబాటులో ఉంటే నువ్వు అనవసరంగా కలిసి అయిపోతావు. ఇక ఎవరితో ఎలా కలిసి ఉండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో ఇలాంటివన్నీ కూడా అనుభవం మీద నువ్వు నేర్చుకోవాలి. ఇంట్లో కుక్క మొరిగినంత మాత్రాన వీధిలో కుక్క మొరగదు కదా. ఇక అలాగే అనుకున్న వాళ్ళ మన గురించి బయట చెడుగా చెప్తున్నారు తప్ప బయట వాళ్ళకి ఆ అవసరమే ఉండదు. గుడ్డిగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదని గుర్తుపెట్టుకో. నా దృష్టిలో ప్రేమించేవారి కన్నా ద్వేషించేవారు చాలా గొప్పవారు. ఎందుకు అంటే ప్రేమించిన వారు ఏదో ఒకరోజు మర్చిపోతారు, కానీ నిన్ను ద్వేషించేవారు మాత్రం మనల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు అంటే మన వెనకాల గోతులు ఎలా తవ్వాలో ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా గౌరవం మర్యాద ఇవ్వాలి. ఎందుకు అంటే వాళ్ళ పనులన్నీ మానుకుని కేవలం మన కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి. ఒక ఆడది ఎంత గొప్ప అందగత్తైనా, ఎంత పొగరుబోతైనా, ఎంత గొప్పదైనా ఒక మగాడి ప్రేమ ముందు ఓడిపోతుంది. అలాగే ఒక మగాడు ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రేమించేవాడైనా, ఎంతటి మన్మధుడైనా ఒక ఆడదాని కామం ముందు ఓడిపోతాడు. ఒక ఆడది సంతోషంగా బ్రతకడానికి అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎంతటి కష్టం వచ్చినా నేను నీకు ఉన్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆ స్త్రీకి ఇంకేం కూడా అక్కర్లేదు. నిజమే కదండి. జీవితాంతం కూడా సంతోషంగా గడిపేస్తుంది. అర్థమైంది కదా. నిన్ను వాడుకుని వదిలేశారని నువ్వు కుమిలిపోయే బదులు ఇంకొకరి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలో నేర్చుకో. నువ్వు నిజాయితీగా లేకపోతే పర్వాలేదు, కానీ ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బ్రతకొచ్చు. నువ్వు ఎప్పుడైనా మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటే సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గోతులు తవ్వడం మొదలు పెడతారు. కాబట్టి ఏదైనా మాటిచ్చే ముందు కాస్త ఆలోచించు. ఈరోజు ఎవరినైనా నమ్ము, రేపు మోసపోవడానికి ఈరోజే సిద్ధంగా ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించుకున్న తర్వాతే నమ్ము. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం, ఒక ఆడది నీకు దాసోహం కావాలంటే రెండే మార్గాలు. ఒకటి, నీ పక్కన ఉన్నప్పుడు ఆమె మనసుని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక రెండు, నీ పక్కలో ఉన్నప్పుడు ఆమె అందాన్ని నువ్వు మొత్తంగా ఆరాధించాలి. అర్థమైంది కదా. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఎలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.